హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఇప్పుడు జరుగుతున్న నేరాల్లో కొన్ని కేవలం డబ్బు కోసమో, కొన్ని అత్యావేశంలోనో, అత్యుత్సాహంలోనో జరిగేవి కొన్నైతే, కొన్ని మాత్రం మాదక ద్రవ్యాల ప్రమేయంతోటి జరిగేవి కొన్ని. వాటి ప్రభావం వల్ల చేస్తున్న నేరాలు, ఘోరాలు చాలా ఎక్కువైపోయాయి. ఈ మధ్య కాలంలో డ్రగ్స్, అలాగే గంజాయి ఇవి తీసుకోవడం వల్ల అనేక మంది నేరస్తులుగా మారుతున్న సంగతి మనం అనేక కేసుల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక కొత్త కేసు వచ్చిందనమాట. అయితే దీనికి డ్రగ్సే కారణమా? లేకపోతే వాళ్ళ అత్యాస కారణమా? లేకపోతే వాళ్ళ నేర ప్రవృత్తి కారణమా? ఏంటి అనేది తేల్చలేకుండా ఉందనమాట. సో, అన్నీ కలిసిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇది ఇక్కడ చూస్తే ఒక మహిళ తన భర్త చేత ఒక అమ్మాయికి అత్యాచారం చేయించింది. సో, ఇంత ఘోరమైన పరిస్థితి, అది సమాజం పోకడ ఎటుబోతుంది అనే ప్రశ్న తలెత్తే పరిస్థితి అనమాట ఈ సంఘటన. సో, కొత్తగా కేసు నమోదైంది. అది తిరుపతి జిల్లాలో. సో, ఇది చూస్తే అంటే ఇవి ఎందుకు మనం మాట్లాడుకోవాలి? ఏంటి దీని విషయం అని మనం గమనిస్తే అవేర్‌నెస్ కోసం మాత్రమే. ఎందుకంటే సమాజం ఎటుపోతుంది? లేకపోతే అసలు మనుషుల నైతిక ప్రవృత్తి ఏ విధంగా పైశాచికంగా మారుతూ ఉంది అనేది సమాజంలోని వ్యక్తులుగా మనం సొసైటీలో ఉన్నాం గాబట్టి, మనం తెలుసుకోవడం కోసం ఇలాంటి విషయాలను కొంత మనం మాట్లాడుకోక తప్పదు. అలాగే కొంత అవేర్‌నెస్ గూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మన చుట్టూ ఎలాంటి వాళ్ళున్నారు అని. సో, దానికోసం తప్పితే మరోటి కాదు. సో, అసలు ఈ కేసేంటి? ఏ విధంగా ఉందనేది గమనిస్తే ఒక మహిళ ఆవిడ పద్మావతి యూనివర్సిటీలో ఎల్ఎల్‌బి చదువుతున్న అమ్మాయి. సో, ఆ అమ్మాయికి ఫ్రెండ్ ప్రణవకృష్ణ అనే మరొకావిడ. సో, ఆవిడకి ఆల్రెడీ పెళ్లయింది. సో, ఆవిడ భర్త పేరు కిషోర్ రెడ్డి. సో, వీళ్ళు భార్యాభర్తలిద్దరూ కూడా అన్యోన్యంగా చాలా మంచి దాంపత్యంగా ఉన్నారు. కాకపోతే ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ లైఫ్ ఉంది వాళ్ళకి. అదేంటంటే వాళ్ళు ఇద్దరు గంజాయి తీసుకుంటారనమాట. ఇది ట్విస్ట్. ఇంట్లో కూర్చొని అంటే భర్త గంజాయి తీసుకొస్తే భార్యాభర్త ఇద్దరూ కలిసి గంజాయి తీసుకొని వాళ్ళు దానికి ఎంత బాగా ఎడిక్ట్ అయిపోయారంటే అది లేకపోతే ఉండలేని పరిస్థితికి వాళ్ళు జారుకున్నారు. సో, ఈ పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ వచ్చిన మరి భర్తకు వచ్చిందో, భార్యకు వచ్చిందో తెలీదు గానీ వాళ్ళిద్దరికి ఒక పనికిమాలిన ఐడియా అయితే ఒకటొచ్చింది. అదేంటంటే వాళ్ళ ఇంటికి రెగ్యులర్‌గా వస్తూ ఆవిడ ప్రణవ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆ యువతి, ఆవిడ కర్నూలు ఆమె. ఆమె గూడా అక్కడ చదువుతుంది కాబట్టి సో, ఆమె రెగ్యులర్‌గా వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటుందనమాట. సో, ఇలా వస్తూ పోతూ ఉన్న టైంలో ఆ క్లోజ్‌నెస్ కానీ, వాళ్ళ బాండింగ్ కానీ బాగా ఉండేది. అంటే ఫ్రెండ్ అంటే నమ్ముతారు గదా! పైగా అమ్మాయిలు ఒకరితో ఒకరు ఫ్రెండ్‌షిప్ ఉన్నప్పుడు అన్నీ షేర్ చేసుకుంటుంటారు. చాలా ఒక మంచి బాండింగ్ అనేది వాళ్ళ మధ్య ఉంది. ఆమెను నమ్మి ఆమె ఇంటికి వెళ్తుంది. అంతా బాగానే ఉంది కానీ, సడెన్‌గా ఏమైందో కానీ భార్యాభర్తలిద్దరూ ఆ అమ్మాయి మీద ఒక నెగెటివ్, ఒక క్రిమినల్ ఐడియా క్రియేట్ చేసుకున్నారు. అదేంటంటే ఆవిడ నుంచి మరి డబ్బులు లాగాలనుకోని ముందు ప్లాన్ చేశారా? లేకపోతే అత్యాచారం చేసిన తర్వాత ఐడియా వచ్చిందో తెలీదు గానీ, మొత్తానికి ఆవిడని అత్యాచారం చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. సో, డిసైడ్ అయిన తర్వాత అత్యాచారం అతను చేశాడు. దాన్ని ఆయన భార్య, ఆ ఉత్తమ ఇల్లాలనాలా, ఉత్తమ భార్య అనాలా, ఏమనాలా అని ఆవిడ ప్రణవకృష్ణ అనే ఆవిడ వీడియో తీసింది. ఇది ఇలాంటి కేసులు మనం ఎక్కడో ఫారిన్‌లో చూస్తుంటాం. గత కొద్ది కాలం నుంచయితే గత 5, 6 ఏళ్ల నుంచి ఎప్పుడైతే ఈ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరేషన్ జరిగిందో అప్పటినుంచి గూడా మన దగ్గర కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అయితే మన ముఖ్యంగా ఏపీలో ఇలాంటి ఒక బీ టౌన్ సిటీస్‌లో పెద్దగా ఉండదు. కానీ ఇప్పుడు పెరుగుతున్నాయి ఈ తరహాలో. హైదరాబాద్‌లో కొన్ని చూసాము. గతంలో ఒక మహిళ ఆమె భర్తని చంపేసి మరొక వ్యక్తిని ఆవిడ ఆహ్, ఎవరైతే ప్రియుడున్నాడో ఆ వ్యక్తి మీద యాసిడ్ పోసి ఆ ఫేస్ మీద అతన్నే భర్తగా నమ్మించే ప్రయత్నం చేసి అతనికి ట్రీట్‌మెంట్ గూడా ఇప్పించడం జరిగింది. ఆ చనిపోయిన వ్యక్తి ఉన్నాడు గదా! అతని పేరెంట్స్ గూడా ఈ కొత్తగా వచ్చిన వ్యక్తినే తమ బిడ్డ, తమ కొడుకు అనుకున్న పరిస్థితి ఉంది. తర్వాత మొత్తానికి అది రివీల్ అయ్యి కేసు పెట్టి ఇదంతా జరిగింది. ఈ సంఘటన మొత్తాన్ని కలిపి గూడా ఒక బాలీవుడ్‌లో సినిమాగా గూడా తీశారు. మనోజ్ బాజ్‌పేయి దాంట్లో హీరో. ఐ థింక్ 'చికెన్ సూప్' అనుకుంటా దాని పేరు. సో, ఒక సినిమాకి గూడా వచ్చింది. సో, అంత సెన్సేషన్ అయింది ఈ సంఘటన. సో, ఈ విధంగా మన ఏపీ స్టేట్‌లో అలాగే తెలంగాణ స్టేట్‌లో కొన్ని జరుగుతూ వస్తున్నాయి. అటువంటి సెన్సేషనే ఈ సంఘటన గూడా. ఆ మహిళ మీద అత్యాచారం జరిగిన తర్వాత ఇక ఆవిడని పంపించేశారు. అంతా బాగానే ఉంది. అది కూడా తెలీదు ఆవిడకి తనకు అత్యాచారం జరిగిందని. ఎందుకంటే ఆవిడకి గూడా గంజాయి అలవాటు చేశారనమాట రోజుకి. గంజాయి అలవాటు చేసి ఆవిడ బాగా దానికి గూడా అడిక్ట్ అయిన తర్వాత ఇక వాళ్ళ దగ్గరికి రాకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఆవిడకి యాక్సెస్ ఎక్కడుంది, గంజాయి ఎక్కడ దొరుకుతుందంటే ఇక వాళ్ళ దగ్గరే. సో, ఆ విధంగా వాళ్ళ దగ్గరికి బాగా రప్పించుకొని ఆ విధంగా అలవాటయిపోయిన తర్వాత ఇవి గంజాయి మత్తులో వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళిక అది దొరక్కపోతే వాళ్ళని వాళ్ళు హింసించుకోవడానికి కూడా వెనుకాడని పరిస్థితి ఉంటుంది. సో, అంత దారుణమైన మెంటల్ కండిషన్‌కి వెళ్ళిపోతారు. ఒక్కోసారి ఇక వాళ్ళు పైశాచికంగా ప్రవర్తిస్తారు. వస్తువులన్నీ తగలబెడతారు. హ్మ్. అక్కడ దగ్గరలో ఎవరన్నా ఉంటే వాళ్ళని కొట్టడానికి కూడా వెనుకాడరు. సో, చాలా అరాచకంగా ఉంటుంది. కొందరైతే ఇది దొరకక గంజాయి లాంటిది దొరకక స్పిరిట్ లాంటివి రకరకాలవి తీసుకునే పరిస్థితి కూడా ఉంది. సో, ఇంత ఘోరమైన సిట్యుయేషన్ ఉంటుందన్నమాట వాళ్ళకి. సో, ఆ విధమైన ఎడిక్షన్ వీళ్ళు తయారు చేశారు.
చేసిన తర్వాత ఆ మత్తులో ఈ గంజాయి మత్తులో ఉండగా ఈ అత్యాచారం అనేది జరిగింది. మొత్తానికి వీడియో అయితే తీశారు. ఇక ఈ వీడియోని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఊరికే తీయరు కదా! వీడియో ఎందుకు తీస్తారు? బ్లాక్‌మెయిల్ చేయడానికే తీస్తారు. లేకపోతే అవసరం ఏముంది? సో, ఇక ఆవిడ బ్లాక్‌మెయిల్ చేసి కొద్దిగా ఆవిడ నుంచి డబ్బులు కావచ్చు, ఆవిడ నుంచి బంగారం కావచ్చు, ఆవిడ నుంచి ఇక ఈ విధంగా కొంచెం కొంచెం లాగుతూ దాదాపు 5,00,000 దాకా ఆవిడ నుంచి వసూలు చేశారనమాట. సో, ఆవిడ అప్పటికే ఇక ఫిక్స్ అయిపోయింది. ఏంటి నా పరిస్థితి అన్నట్లుగా అయిపోయింది. కానీ ఇక దాని నుంచి ఎలా బయటపడాలి? వాళ్ళ దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది. ఏం చేస్తారో, దాన్ని ఎలా మిస్‌యూజ్ చేస్తారో తెలీదు. పైగా తను చేసిన పొరపాటు కూడా కనిపిస్తుంది ఇక్కడ గమనిస్తే. సో, ఈ విధంగా ఉన్న పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆవిడకి అప్పుడే కొత్తగా పెళ్లి కుదిరిందనమాట. సో, ఒక మ్యాచ్ ఫిక్స్ అయింది. సో, ఈ పరిస్థితిలో ఇక ఆవిడ హాయిగా కొత్త జీవితం మొదలు పెట్టొచ్చు అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో సడెన్‌గా ఆ వీడియో ఏదైతే వాళ్ళు తీసిన వీడియో ఆవిడ కాబోయే భర్తకు వీళ్ళు పంపించేశారు. సడెన్‌గా అతను చూసాడు మొబైల్‌లో. దాంతో పాటు ఈ అమ్మాయి కుటుంబ సభ్యులకు గూడా పంపించేశారు. వాళ్ళు గూడా చూసారు. ఈ విధంగా ఏదైతే జరగకూడదు అనుకుందో ఆ అమ్మాయి అదే జరిగిపోయింది. ఏదైతే దుర్మార్గమైతే జరిగి నష్టపోయిందో, ఆ దుర్మార్గం మొత్తం ప్రపంచానికి తెలిసేలా వీళ్ళు ఇంత ఘోరంగా ప్రవర్తించారనమాట. సో, అతనికి తెలిసిన తర్వాత ఏముంది ఆ కాన్సిక్వెన్సెస్ ఇక చెప్పాల్సిన పని లేదు. అతను పెళ్లి క్యాన్సెల్ చేసుకోవడం లాంటిదేదో చేస్తున్నాడు. దాంతో పాటు ఈ కుటుంబ సభ్యులు కూడా బాగా హర్ట్ అయిపోయి ఇక వాళ్ళు మానసికంగా తమ బిడ్డ, తమ ఇంట్లో అల్లారుముద్దుగా పెరిగిన అమ్మాయి ఇంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళింది అంటే, ఆ అన్యాయము, ఆ ఘోరాన్ని చూసి ఆ ఏ తల్లిదండ్రులైనా ఎలా తట్టుకోగలరు? సో, వాళ్ళిక బాగా డిప్రెస్ అయిపోయారనమాట. బాగా దిగులు పడ్డారు. ఇక తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టడం జరిగింది. ఆ కేసు ఇప్పుడు నడుస్తూ ఉందనమాట. సో, ఈ విధంగా వాళ్ళు కేస్ పెట్టిన తర్వాత ఇది వెలుగులోకొచ్చి ఇది బయటపడింది. ఒకవేళ వాళ్ళు గాని కేసు పెట్టకపోయి ఉంటే ఇది బయటకొచ్చేదే గాదు. ఆవిడ ఇంకా అలాగే నలిగిపోతూ వాళ్ళకి ఇలా డబ్బులు సమర్పించుకుంటూ ఉండేది. తనకు పెళ్ళైన తర్వాత కూడా ఇదే విధంగా జరగొచ్చు. అయినా మరి ఎందుకు వీళ్ళు ఇట్లా కుటుంబ సభ్యులకు గాని, ఆ భర్తకు గాని పెట్టారు? వాళ్ళు ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు. వాళ్ళ లక్ష్యం నెరవేరింది. మళ్ళెందుకు ఈ విధంగా చేశారు అని ఆలోచిస్తే ఒక్కటే ఆశ. అంటే ఎక్కడ ఈవిడ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందేమో, ఇక వీళ్ళకి దొరకకుండా ఉంటుందేమో అన్న ఒక కక్షతోటి ఆమెని ఎలాగైనా ఇక్కడే ఉంచాలన్న ఆలోచనతోటి క్రిమినల్ మైండ్ తోటి చేసిన పని ఇది. సో, ఆవిడ ఇక్కడే ఉంటే ఇక మళ్ళీ ఆమెని ఇలా బెదిరించొచ్చు. మళ్ళీ ఆవిడను డబ్బులు వసూలు చేయొచ్చు అనేది వాళ్ళ కాన్సెప్ట్. కానీ ఆ కాన్సెప్ట్ అంతా కూడా రివర్స్ అయింది. సో, బహుశా వాళ్ళు ఈ పేరెంట్స్ కూడా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వరేమో, వాళ్ళు గూడా దారికొస్తారేమో అని జెప్పి ఆలోచించారేమో తెలీదు. అంటే ఇక ఒక్కసారి ఒక మైండ్ అదుపు తప్పిందంటే దానికి అడ్డు అదుపు ఉండదు. సో, ఆ మైండ్ ఎంత దూరమైనా క్రిమినల్‌గా ఆలోచిస్తూ వెళ్తుందనమాట. సో, ఆ విధంగా ఈ అమ్మాయి పరిస్థితి జరిగింది. మరి ఈ మొత్తం సినారియోలో తప్పెవరిది? అంటే భర్తని ఈ విధంగా ఎంకరేజ్ చేసి ఈ పాడు పనికి పాల్పడ్డ భార్యదా? లేకపోతే భార్యను గంజాయికి అలవాటు చేసిన భర్తదా? లేకపోతే నమ్మి ఇంటికొచ్చిన అమ్మాయిని గంజాయికి అలవాటు చేసిన ఈ ఇద్దరు భార్యాభర్తలదా? లేకపోతే ఏదో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళామా, వచ్చామా అన్నట్లు కాకుండా వాళ్ళు చేసే ఎదవ పనులల్లో ఈ గంజాయి అలవాట్లు గాని, ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడిన ఈ అమ్మాయిదా? తనకైనా విఘ్నత ఉండాలి. తనకైనా ఒక ఒక బ్యారియర్ పెట్టుకొని ఉండాలి. కానీ అలాంటి పరిస్థితి కూడా లేకుండా ఈ విధంగా బ్యారియర్ లేకుండా ప్రవర్తించేసి చివరికి నష్టపోయింది ఎవరయ్యా అంటే అందరూ నష్టపోయినట్టే. వాళ్ళంటే క్రిమినల్స్ ఇంకా వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. కానీ ఈ అమ్మాయి తను చేసిన తప్పుకు కూడా తను నష్టపోయిందనేది ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఈ విషయంలో మనం ఫ్రెండ్స్‌ని నమ్మినా సరే దాంట్లో మనకంటూ కొన్ని బ్యారియర్స్ పెట్టుకోవాలి. మనకంటూ కొన్ని కండిషన్స్‌తోనే మనం బిహేవ్ చేయాలి ఎక్కడైనా సరే.